ఈ రోజు మన 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 17. పొద్దుగాల నిద్రలేపి మనకి డ్రైవర్ డ్యూటీ ఇచ్చారు. ఇంకా మా వాళ్ళని బస్ స్టాప్లో దింపి వచ్చే దారిలో చూసా ఈ పావురాలు కనబడ్డాయి. ఇంటికి వచ్చానో లేదో గ్యాస్ సిలిండర్ అయిపోయిందని మా మమ్మీ చెప్పింది. అయితే ముందు జాగ్రత్తగా ఒకటి ఆర్డర్ ఇచ్చిన, ఆ సిలిండర్ కూడా ఇవ్వాలి వచ్చింది. ఇంకా ఆ సిలిండర్ని పట్టుకొని మళ్ళీ ఫ్లోర్స్ ఎక్కాలి. బాబోయ్ 3 days హాలిడేస్లో రోజు వెయిట్ లిఫ్టింగ్ అవుతుంది. ఇది అయిపోయిందా మళ్ళీ మా మమ్మీ రేషన్ షాప్కి వెళ్ళమంటే పోయా. 1.5 hours నించున్నా. నా టర్న్ వచ్చేసరికి మనకు కాల్ వచ్చింది, ఏసీ ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చారని. రైస్ తీసుకోకుండానే ఇంటికి పోయా. 1.5 hours బొక్క మొత్తం సెట్ చేసుకొని గోడకు పెద్ద బొక్క పెట్టి ఏసీ ఫిట్ చేశారు. ఎగ్జాస్ట్ ఏమో టెరెస్ మీద సెట్ చేశారు. మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇది లుక్ 3 అయింది. నిజం చెప్పాలంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలే, బ్రష్ కూడా వేయలే. 3 o'clockకి బ్రష్ చేసేసేవాడిని నేనే అనుకుంటా. ఇంకా కోల్డ్ వాటర్తో షవర్ చేసి ఏసీ వేసుకొని కాసేపు పడుకున్నా. ఒళ్ళు హూనం అయిపోయింది. అలా ఇంకేం తినలేగా. మా మమ్మీ లంచ్ పెట్టింది, తినేసి మళ్ళీ స్లీప్ వేసా. అలా నైట్ అయిపోయింది. రేపు సండే, ఇంట్లో పూజ ఉంది. మనకేమో చికెన్ తినాలని ఉంది. సో ఇవాళ తీసుకొని మన ఇంటికి వచ్చిన గెస్ట్తో, అదే మా కజిన్తో నా డైరెక్షన్లో చికెన్ ఫ్రై చేపిస్తూ వీడియో తీసుకున్నా. ఇంకా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసి మూన్ లైట్లో వర్కౌట్ కంప్లీట్ చేసేసరికి 9:30 అయింది. అలా కోల్డ్ వాటర్తో మళ్ళీ సెకండ్ టైం షవర్ చేసుకొని ఇంకా 10 o'clockకి మా కజిన్ చేసిన చికెన్ ఫ్రైతో డిన్నర్ కంప్లీట్ చేసి అలా సాంగ్స్ వింటూ స్లీప్లోకి వెళ్ళిపోయా.